రామానుజదయా పాత్రం జ్ఞానవైరాగ్యభూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంతదేశికం. రామానుజదయా పాత్రం జ్ఞానవైరాగ్యభూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంతదేశికం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వేదాంతగురుముఖార్జితవాగీశపదారవిందమధుపాళిం శ్రీబ్రహ్మతంత్రకలిజిన్మణిమాలాం వందిశీయసుమహార్గాం. శ్రీహపతి అయిన భగవంతుడు ఈ లోకంలో ఉండే అందరినీ ఉజ్జీవించాలి అని ఈ ప్రపంచాన్ని సృష్టించి అందులో అందరికీ కామ్యార్థం మొదటిగా తెలుసుకుని దాని తర్వాత ధర్మార్థ కామమోక్షాన్ని పురుషార్థమేదో తెలుసుకోవాలి అని అందరినీ ఉజ్జీవించి మోక్ష పదానికి తీసుకురావాలి అని ఎన్నోసార్లు విభవావతారంలో మనకు అవతరించి అనుగ్రహం చేస్తున్నారు. ఎన్నో రామకృష్ణ అవతారాలు చేసినా కూడా అక్కడ దుష్ట నిగ్రహమైంది, రావణాసురుల లాంటి రాక్షసులని నిగ్రహమైంది, సాధు రక్షణ అయింది. కానీ ఈ కలియుగంలో ఇంకా అత్యంత కృప చెయ్యాలని, అలా శస్త్రపాణిగా వస్తే చాలదని శాస్త్రపాణిగా అవతారం చేయాలి అని ఆళ్వార్ల ఆచార్యులుగా అవతరించి వాళ్ళ ద్వారా ఎన్నో సంప్రదాయ విషయాన్ని మనకు అందించడానికే భగవంతుడు సంకల్పించి అవతరింపజేస్తున్నారు ఆళ్వార్ ఆచార్యులు. ముఖ్యంగా స్వామి వేదాంత దేశికులు చెప్పినప్పుడు ఆళ్వార్లు ఎవరంటే అభినవ దశావతారమే అని, భగవంతుని యొక్క అవతారాలే వాళ్ళందరూ. భగవంతుని యొక్క పూర్తి సంకల్పముతో అనుగ్రహంతో అవతరించి మనకు ఇటువంటి అద్భుతమైన పాసురాలను మనకిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నో పురాణాలు ఉంది, ఆ పురాణంలో శ్లోకాలు ఉంది, అది సంస్కృతంలో ఉంటుంది. అది కొంచెం కష్టం, అందరికీ అర్థమయ్యేటట్టు ఉండడం. వేదం కూడా చాలా కఠినం అర్థమవ్వడానికి. అది ఎలా అంటే చెరుకులాగా, ఒక చెరుకు నుంచి మనం తినాలంటే చాలా కఠినం, కష్టం. ఈ కాలంలో ఉంటే పళ్ళు ఇంకా బాగా ఉంటేనే అది మనం కొరికి అది తినగలుగుతాం. కానీ అందువల్ల ఈ ఆళ్వార్ల ఆచార్యులు ఏం చేస్తున్నారంటే దివ్య ప్రబంధాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. అది ఎలా అంటే నేరుగా వాళ్ళే అది జ్యూస్ చేసి మన చేతిలో ఇస్తే మనకి ఎంత సులభంగా అది తాగడానికి అవుతుందో అలా అటువంటి ఆ పురాణ విషయాలను, వేద విషయాలను మనందరికీ అర్థమయ్యేటట్టు సారముగాను అనుభవముగాను భక్తిని మనకు చూపించడానికే ఇటువంటి అద్భుతమైన దివ్య ప్రబంధ పాసురాలను మనకొచ్చింది. ముఖ్యంగా ఆళ్వార్లే ద్రావిడ ప్రబంధం అని తమిళ ప్రబంధంలో మొట్టమొదటిగా ఈ దివ్య ప్రబంధాన్ని మనకు అనుగ్రహించారు. దాని తర్వాతే ఆళ్వార్ల యొక్క పాదలోనే ప్రతి ఒక్క చూస్తే అన్నమాచార్య సంకీర్తనలో, త్యాగరాజస్వామి సంకీర్తనలో అన్నీ మనకు వచ్చింది. సంస్కృతంలోనే కాకుండా వాళ్ళ భాషలో కూడా భక్తిని చూపించి ఆ సంప్రదాయాన్ని అందరికీ తీసుకువెళ్ళాలని ఎన్నో మంది దాని తర్వాత అవతరించారు. ఈ ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధమే దానికి మూలంగా ఉంది. ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధంలో అనుభవం ఎక్కువ. స్వామి వేదాంత దేశికులు చెప్పేటప్పుడు దయాశతకంలో వెంకటేశ్వర స్వామి మనకు అనుగ్రహించిన దయ, అందులో ముఖ్యమైన ఒక దయ ఏంటంటే ఈ ఆళ్వారును అవతరించి మనకు ఇటువంటి దివ్య ప్రబంధాన్ని ఇచ్చారు. ఆ దివ్య ప్రబంధం ఏంటంటే ద్రావిడ ప్రబంధసారం, వేదసారం అని, ద్రావిడ వేదసారం అని. ఈ వేదాన్ని, ఆ వేదములో ఉండే అర్థాలను మనకు సులభంగా అందిస్తారు. కాబట్టి ఈ సర్వయోగ్యత అన్నారు దయాశతకంలో. సర్వయోగ్యత అంటే వేదం నేర్చుకోవడం అనే దానికి, వేద అధ్యయనం చెయ్యాలంటే దానికి చాలా నియమాలు ఉంది, ప్రతి ఒక్కరూ చేయలేరు. ఉపనయనాది సంస్కారాలు అయి ఉండాలి. అది కాకుండా చాలా కఠినం, 10 సంవత్సరాలు ఉండి అది ఒక తపస్సులాగా వేద అధ్యయనం చేయాలనేది. అధ్యయనం చేస్తే చాలా వేదం చెప్పాలంటే దాంట్లో అర్థం నేర్చుకోవాలంటే దానికి ఇంకా పరిశ్రమ పడాలి. సంస్కృతం నేర్చుకొని
వ్యాకరణం అదంతా కాకుండా ఛందస్ని ఇవంతా నేర్చుకుంటేనే దాని యొక్క అర్థాన్ని సులభంగా మనం అర్థం చేసుకోగలుగుతాం. అది అంత సులభం కాదు. కానీ ద్రవిడ ప్రబంధం చూస్తే మనందరికీ అర్థమయ్యేటట్టు ఉంది. కాబట్టి దానికన్నా ఇది ఎక్కువ. అది కాకుండా సర్వయోగ్యత అన్నట్టుగా ఎవరన్నా ఇది సులభంగా అధ్యయనం చేసి నేర్చుకోవచ్చు. ద్రవిడ ప్రబంధం వీళ్ళే చెయ్యాలి అనేదనే ఏమీ లేదు దాని తర్వాత వేదంలో చెప్పే భగవంతుడు అంటే అంతర్యామి, మన అంతర్యామిగా ఉండే భగవంతుని గురించో వైకుంఠంలో ఉండే భగవంతుడి గురించో మంగళాశాసనం చేస్తున్నారు. అది ఎక్కడ ప్రహ్లాదులాగా మనకు అటువంటి భక్తి లేదు. ఎక్కడ ప్రపంచం మొత్తం వ్యాపించి భగవంతుడు ఉన్నాడంటే ఇక్కడ మన భగవంతుడు ఉన్నాడా అని మనం అనుకొని భక్తి అంత భక్తి మనకు లేదు. ఏదో మందిరంలో వెళ్ళి భగవంతుని నేరుగా దర్శనం చేస్తేనే మనకు ఆ సంతోషం కలుగుతుంది. ఎందుకంటే అటువంటి యోగియో అటువంటి ఆ జ్ఞానము మనకు ఋషుల్లాగా భక్తుల్లాగా మనకు లేదు. కాబట్టి అది కొంచెం కఠినం. కానీ ప్రబంధములో చెప్పే భగవంతుడు అంటే ఈ దివ్యదేశ భగవంతుడు వెంకటేశ్వర స్వామి గురించో రంగనాథ స్వామి గురించో శ్రీ వైష్ణవ సంప్రదాయంలో 108 దివ్య దేశాలు అంటారు. ఆ 108 దివ్య దేశం అని ఎందుకంటారంటే ముఖ్యమైన మందిరాలు ఈ భారతదేశంలో. ఎందుకంటే ఈ ఆళ్వార్లు ఆ భగవంతుల్ని మంగళాశాసనం చేశారు కాబట్టి. ఈ ప్రబంధం మనం చెప్పేటప్పుడే ఆ భగవంతుని గురించి మనం నేరుగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అటువంటి మనం నేరుగా చూడగలిగే దర్శించుకోగలిగే ఆ భగవంతుని గురించే ఎక్కువగా దివ్య ప్రబంధాలు మనకు అనుగ్రహిస్తున్నారు కాబట్టి ఇంకా సులభం అని మనకు అర్థమయ్యే భాషలో కూడా ఉంది. అనుభవం ఎక్కువ. వేదంలో అనుభవం లేదు. వేదం చెప్పేటప్పుడు అది అర్థమే కాకపోతే మనకు అనుభవం రాదు. భక్తి అది చాలా కఠినం. ఋషుల్లాంటి వాళ్ళకే వస్తుంది. మనకు ఇది చెప్పేటప్పుడే అంత సులభంగా అర్థమవుతుంది. అనుభవాన్ని కూడా మనకి ఇస్తుంది, భక్తిని కూడా ఇస్తుంది. కాబట్టి ఇటువంటి ఆళ్వార్లు 12 ఆళ్వార్లు, అందులో తొండరడిప్పుడి ఆళ్వార్ అనే ఆళ్వార్ గురించి ఈరోజు ప్రవచనం. ఎందుకంటే ఎల్లుండి వచ్చే రోజు తొండరడిప్పుడి ఆళ్వార్ యొక్క తిరునక్షత్రం. ఈ మార్గళి మాసం. ఈ మాదంలో అతను కేట్టై నక్షత్రంలో అవతరించారు. ఆళ్వార్ల యొక్క అవతారం మనకు అనుగ్రహించారు కదా ఇటువంటి అద్భుతమైన ప్రబంధాలని. వాళ్ళ యొక్క తిరునక్షత్రం రోజు ఇటువంటి ఈ అద్భుతమైన ఈ ఉపన్యాసాన్ని మనకు అనుగ్రహించారు దేవస్థానం ఒక ఆళ్వార్ ప్రాజెక్టు తరపు నుంచి. దాన్ని ఆళ్వార్ గురించి మనం చూస్తాం. తొండరడిప్పుడి ఆళ్వార్ అనే ఆళ్వార్ மண்ணுமதில் திருமண்டங்குடித்தான் வாழ மார்கழி மாத கேட்ட நாளில் வந்து துண்ணு புகழுடைய தொண்டரடிப்புடியே நீயும் తుళాయి మాలై పని అడిమై செய்த నాళుం అని స్వామి వేదాంత దేశకుల యొక్క మంగళాశాసనం. ఈ తొండరడిప్పుడి ఆళ్వార్ తిరుమండంగుడి అనే యొక్క స్థలంలో అవతరించారు. దివ్యదేశం కుంభకోణం పక్కన ఉండే దివ్యదేశం ఇది. ఆళ్వార్లు అవతరించిన స్థలం మొత్తం దివ్యదేశమే అని మనం చెప్పాలి. ఈ యొక్క మార్గళి మాసంలో కేట్ట నక్షత్రం అనే ఆ నక్షత్రంలో అవతరించారు. ఎప్పుడు మన దివ్యదేశంలో ఉండే మొదటి దివ్యదేశమైన శ్రీరంగం రంగనాథ స్వామికి కైంకర్యం చేస్తూ ఉంటారు. అందుకే తొండరడిప్పుడియే నీయున్ తుళాయిమాలై పని అడిమై செய்த నాడు. ఎప్పుడు కైంకర్యమే. తను నందవనం తోట పెట్టుకొని అక్కడ తులసి పుష్పాలంతా చెట్లు మొత్తం పెట్టి అందులో రోజు పుష్పాన్ని పరిచి భగవంతునికి నేరుగా శ్రీరంగంలో రంగనాథ స్వామి దగ్గరికి వెళ్ళి ఆ పుష్ప కైంకర్యాన్ని చేశారు. సొంతంగా భాగవతులు ఇచ్చిన స్థలంలో తనకని ఒక పెద్ద ఇల్లు కట్టుకోకుండా ఒక నందవనం పెట్టి ఆ పుష్ప కైంకర్యాన్ని భగవంతుడికి చెయ్యాలి అనేది. ఆ శ్రీరంగం చుట్టూ కావేరి నది కాబట్టి ఇంకా ఆ తీర్థ కష్టాలేమి ఉండవు. కాబట్టి ఇటువంటి అద్భుతమైన పుష్ప కైంకర్యాన్ని రోజు తానే పక్క నుండి తులసి అవన్నీ తీసుకుని వచ్చి భగవంతునికి ఇవ్వాలి. தென்னரங்க மணவாளர் கண்பு மிக்க செப்பிய நல் திருமாலை 45
పన్నియనల్ తిరుపల్లి ఎழிచిప్పత్తుం అని మనకు 2 గ్రంథాలను అనుగ్రహించారు. తిరుపల్లి ఎழிచి అనే ఒక గ్రంథం 10 పాసురాలు కలిగినది. రెండవది తిరుమాలై అని 45 పాసురాలు కలిగిన అద్భుతమైన దివ్య ప్రబంధం. తిరుపల్లి ఎழிచి అంటే భగవంతుని రోజు సుప్రభాతం అంటాం కదా, పొద్దునే భగవంతుని లేపేది సుప్రభాతం అని అంటాం. అది తమిళంలోనే అద్భుతంగా తిరుపల్లి ఎழிచి అని. ఇప్పుడు కూడా ఈ యొక్క మార్గళి మాసంలో తిరుమల వెంకటేశ్వర స్వామికి ఎప్పుడూ చెప్పే సుప్రభాతం కాదు, ఈ ఒక్క నెలలో తిరుపల్లి ఎழிచి చెప్తారు. అటువంటి అద్భుతమైన పాసురం. దాని తర్వాత తిరుమాలై అని, తిరుమాలై అతను పుష్ప కైంకర్యాన్ని చేశారు కాబట్టి ఈ యొక్క గ్రంథములో ఉండే శ్లోకం, ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క పుష్పం అని అనుకొని ఒక పెద్ద అద్భుతమైన ఒక పుష్ప దండం పెట్టి ఆ భగవంతునికి ఇచ్చేటట్టు ఈ పాసురాలను పుష్పంగా భగవంతుని యొక్క చరణాలకు సమర్పిస్తున్నారు. దాన్ని తిరుమాలై అని దానికి పేరు కూడా ఆళ్వారే అనుగ్రహిస్తున్నారు. కోదండే జ్యేష్ఠ నక్షత్రే మంటంగుడి పురోద్భవం చోళోద్వాం వనమాలాంసం భక్తాంగ్రిరేణుమాశ్రయే అని శ్రీ బ్రహ్మతంత్ర స్వతంత్ర పరకాల స్వామి వేదాంత దేశికుడి యొక్క శిష్యులు ఒక్కొక్క ఆళ్వార్ల ఆచార్యుల గురించి ఒక్కొక్క శ్లోకం రాశారు. దాన్ని దివ్యసూరి స్తోత్రం అని పేరు పెట్టారు. దివ్యసూరులు వీళ్ళంతా భగవంతుని యొక్క అనుగ్రహంతో ఇక్కడ అవతారం చేసిన వాడు. మనలాగా కాదు, మనమేంటంటే కర్మవశాత్ అంటే పుణ్యపాపం వలన ఇక్కడ పుట్టాం. కానీ ఆళ్వార్లు భగవంతుని యొక్క సంకల్పం ద్వారా ఆళ్వార్లు ఆచార్యులు జననం అని మనకు చెప్పినట్టు చెప్పరు, పుట్టినారు అని, అవతరించారు అని చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళ యొక్క సొంత సంకల్పంతో ఇక్కడ భూమిలో అవతరించి అందరికీ అనుగ్రహం చెయ్యాలి అని. ఆయన వనమాల అంశం, భగవంతుని కృష్ణునికి ఉండే వనమాల, ఆ యొక్క అంశం, ఆ యొక్క వనమాలే అవతరించిందంట ఈ యొక్క తొండరడిప్పుడి ఆళ్వారుగా. అటువంటి ఈ అద్భుతమైన ఈ తిరుమాలై పాసురం మనం చూస్తాం. ఆళ్వార్లలో ఒక్కొక్క ఆళ్వార్ అవతరించి వాళ్ళ యొక్క ప్రబంధాన్ని చూసేటప్పుడు ఒక్కొక్క అంశం మనకు ఎక్కువగా చెప్తారు. నమ్మాళ్వార్ 4 ప్రబంధాలు మనకు అనుగ్రహించారు. దాన్ని 4 వేద సారం అంటారు. ఋగ్ యజుర్ సామ అధర్వణ వేదాన్ని సారంగా తను 4 దివ్య ప్రబంధంగా స్వామి నమ్మాళ్వార్ అనుగ్రహించారు. అలాగే ఒక్కొక్క ఆళ్వార్ల యొక్క ప్రబంధం, ఆ తమిళ ప్రబంధం పాసురాలు అనేది ఆ సంస్కృతంలో వేదం పురాణాల యొక్క సారాలే. ఇప్పుడు మనం చూడబోయే తిరుమాలై అనేది శ్రీ విష్ణు పురాణంలో విష్ణు ధర్మం అని ఉంది పెద్దగా. ఆ విష్ణు ధర్మం యొక్క సారమే ఈ అద్భుతమైన ఈ యొక్క పాసురాలుగా మనకు అనుగ్రహిస్తున్నారు దాని సారాన్ని. విష్ణు ధర్మం మనకి ఎలా వచ్చిందంటే, సాతానికర్ అనే రాజు సౌనకర్ అనే ఋషి దగ్గర అడుగుతున్నారు, ఇలా కలియుగం రాబోతుంది కదా, ఈ కలియుగంలో కఠినం, భక్తియోగాలు చెయ్యాలన్నా భక్తి మార్గంలో ఉండాలన్నా చాలా కఠినంగా ఉంది, లోకమే మారిపోతుంది, కలి ప్రభావం వల్ల చాలా కష్టాలు వస్తుంది, అందరూ ఆధ్యాత్మిక చింతనలు వదిలి వాళ్ళ యొక్క ఉద్యోగాలను చూసుకుని అలా వెళ్ళిపోతున్నారు కదా, ఇప్పుడు ఈ యొక్క కలియుగంలో ఎటువంటి ధర్మాలను చెయ్యాలి అంటే అక్కడ విష్ణు ధర్మాలను ఆ మహర్షి అద్భుతంగా చెప్తున్నారు. దాని యొక్క సారం, ఆ సారాన్నే ప్రబంధంగా పాసురంగా ఇక్కడ ఆళ్వార్ మనకు అనుగ్రహిస్తున్నారు. ముఖ్యమైన విష్ణు ధర్మములో ఎన్నో త్రేతాయుగం ద్వాపరయుగంలో ఎన్నో యజ్ఞయాగాలు చేసుకుంటూ వేదపారాయణలు చేసుకుంటూ ఎన్నెన్నో యజ్ఞయాగాలు చేసే అటువంటి దాన్ని ఇక్కడ సులభంగా ఈ కలియుగంలో మనం చెయ్యలేము. ఎందుకంటే ఆ భక్తికి చాలా కష్టం వస్తుంది ఈ కాలంలో. కాబట్టి ఇంకా మనం ఏం చెయ్యాలి ఆధ్యాత్మికానికంటే భగవంతుని యొక్క తిరునామమే, గోవింద గోవింద అని చెప్పడమే, అటువంటి భగవంతుని యొక్క నామాలను చెప్పడమే, అదే మనకు మంచి అద్భుతమైన విశేష ఫలాన్ని ఇస్తుంది, ఆధ్యాత్మిక చింతనలు ఎక్కువ చేస్తుంది, భక్తిని మనకు కలగజేస్తుంది అనేదే ఆ విష్ణు ధర్మం యొక్క సారం.
అటువంటిది ఆ యొక్క తిరునామమే నామబలాన్ని మనం చెప్తూ ఉంటేనే భగవంతుడు మనకు మంచి అద్భుతమైన ఆచార్యులను మనకు అనుగ్రహించి మంచి గురువులను మనకిచ్చి వాళ్ళ ద్వారా మంచి విశేషమైన అర్థాలు మనం నేర్చుకుని ఆధ్యాత్మికంగా ఉండి భగవంతుని చేత శరణాగతి చేసి భగవంతుని యొక్క అనుగ్రహం మనం పొందుతాము అనేది ఆ యొక్క నామబలాన్ని చెప్తేనే చాలు. అప్పుడు భగవంతుని యొక్క తిరునామానికి నామాలకు ఒక్కొక్క అర్థం ఉంది. ఆ అర్థం తెలియకపోయినా కూడా పర్వాలేదు, ఆ నామాలను మనం చెప్తూ ఉంటేనే అది మనకు అనుగ్రహం వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మనకు ఒక అగ్గి ఉందంటే ఒక చిన్న పిల్లలు వెళ్ళి దాన్ని తాకితే అది వేడిగా ఉంటుంది, దాన్ని ఏమన్నా మనకు కాలిపోతుంది. కానీ అది వాళ్ళకి తెలియకపోయినా కూడా దాన్ని మనం తాకితే అది కాలిపోతుంది. తెలియలేదే అంటే అది వదులుతుందా? అలాగే నామ సంకీర్తనాన్ని యొక్క బలం, ఆ నామ సంకీర్తనాన్ని యొక్క వైభవం, దాని అర్థం మనకు తెలియకుండా మనం చెప్పినా కూడా అది ఆ విశేష ఫలాన్ని మనకు అనుగ్రహిస్తుంది అనేదే ఆ తిరునామం యొక్క అద్భుతమైన విశేషం. అది కూడా పురాణాల్లో చెప్పేది ఎప్పుడంటే మనం గోవింద గోవింద అని భగవంతుని యొక్క భక్తిగా చెప్పడమే కాదు. ఇప్పుడు ఎవరో ఒకరు తిట్టుకుంటూ ఎప్పుడు ఏందిరా వీళ్ళు గోవింద గోవింద అని గోల చేస్తున్నారు అని తిట్టుకుని చెప్పినా కూడా అప్పుడు కూడా భగవంతుడు అనుకుంటాడంట గోవింద అని చెప్పాడే వీళ్ళకు మనం అనుగ్రహం చెయ్యాలి అని. హాస్యంగా చెప్పినా కూడా ఏదో వాళ్ళెవరో చెప్పే మొత్తం పోయిందా, నీ డబ్బులు మొత్తం పోయిందా, గోవింద గోవింద అని మనం హాస్యం చేసినా కూడా అప్పుడు కూడా భగవంతుడు ఆ తిరునామాన్ని వీడు చెప్పాడే అని అనుగ్రహిస్తారంట. కాబట్టి దేనికి చెప్తామో, మనం కోపంగా చెప్తున్నామా, ఆ శబ్దాన్ని చెప్పి మనం తిడుతున్నామా, ఏం చెప్పినా కూడా ఆ నామం చెప్పాడు అని భగవంతుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ తిరునామానికి బలం ఎక్కువ. మనం ప్రబంధాన్ని చెప్పాలన్నా, పూజలు చేయాలన్నా కొన్ని నియమాలు ఉంది. స్నానం చేసి చేయాలి, అలాంటి కొన్ని నియమాలు ఉంది కదా. కానీ ఈ నామం ఎప్పుడు చెప్పాలంటే దీనికి నియమం లేదు. మనం బస్సులో వెళ్ళేటప్పుడు కూడా మనం హృదయంలో చెప్పుకోవచ్చు, స్నానం చేయాల్సిన అవసరం లేదు, మనం నిద్రపోయేటప్పుడు కూడా చెప్పొచ్చు. కాబట్టి దీనికి ఏం పెద్ద ఇది సాంస్కృతికంగా మనం ఏం చేయాలని లేదు, అనుష్ఠానం చేయాలని లేదు. కానీ ఎప్పుడూ భగవంతుని యొక్క నామం మనం చెప్తూ ఉండొచ్చు. కాబట్టి ఆ భగవంతుని యొక్క బలం, ఆ తిరునామం, ఆ నామ యొక్క బలమే ఇంకా మనకు అనుగ్రహిస్తున్నారు అనే సారాన్నే ఇక్కడ ఎక్కువగా చెప్తున్నారు. ఈ యొక్క తిరుమాలై పాసురం 45 పాసురాల్లో ముఖ్యంగా ఆళ్వార్లు చెప్పే సారం మొదటిగా మనం చూసింది భగవంతుని యొక్క నామ వైభవం. రెండోది ఏంటంటే భగవంతుని యొక్క పరతత్వం. ఈ యొక్క మన సనాతన ధర్మం అని చెప్తున్నాం కదా, ఈ యొక్క సంప్రదాయానికి ముఖ్యమైన ఆ పరబ్రహ్మం ఎవరు అని భగవంతుడైన శ్రీమన్నారాయణుడే అనే పరతత్వ నిర్ణయాన్ని ఇక్కడ చెప్తున్నారు. దాని తర్వాత అర్చారూపమైన భగవంతుడు, మన గుడిలో చూసే అర్చారూపమైన భగవంతుడి యొక్క అనుభవం అది ఇంకా ఎక్కువ. ఎందుకంటే భగవంతుడు శ్రీ వైకుంఠములో ఉన్నారు. కానీ అందరినీ శ్రీ వైకుంఠంలో దర్శించుకోలేము. ఎవరు శ్రీ వైకుంఠంలో దర్శించుకోవచ్చు అంటే ఎవరు భక్తి యోగమో శరణాగతియో చేసి మోక్షాన్ని పొంది ఆ శ్రీవైకుంఠ లోకానికి ఇక్కడ మరణించి అక్కడికి వెళ్తారో వాళ్ళ వల్లే అక్కడ భగవంతుని యొక్క శ్రీవైకుంఠ లోకంలో దర్శనం చేసుకోవచ్చు. అది కాకుండా అందుకని భగవంతుడు ఏం చేస్తున్నారంటే, సరే మనము ఇంకా దేవతలు బ్రహ్మరుద్రాదులకు కూడా దర్శనం ఇవ్వాలి అని చెప్పి తిరుప్పార్కడల్ అనే పాల సముద్రములో అవతరించి అక్కడ అందరికీ అనుగ్రహం చేస్తున్నారు. కానీ భగవంతుడికి ఇంకా సరిపోలేదు, సంతోషించలేదు. అక్కడ కూడా పాల సముద్రంలో ఎవరెళ్ళి దర్శించుకోవచ్చు అంటే దేవతలే. కానీ ఈ భూమిలో ఉండే ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలంటే అప్పుడు భగవంతుడు ఈ భూమిలో అవతరించాలి. కాబట్టి ఎన్నో అవతారాలు చేస్తున్నారు. అందులో ముఖ్యమైన అవతారాలు రామకృష్ణ అవతారాలు, అవన్నీ మనం చూసాం. కానీ అప్పుడు కూడా భగవంతుడికి ఇంకా ఎక్కువ సంతోషం లేదు. ఎందుకంటే రామకృష్ణ అవతారంలో ఇప్పుడు మనం ఉండేవాళ్ళు మనం దర్శించుకున్నామా అంటే లేదు. అది ఎప్పుడో త్రేతాయుగం ద్వాపరయుగంలో జరిగింది. ఇప్పుడు మనం నేరుగా భగవంతుని దర్శించుకోవాలంటే ఎలా అంటే, అందుకే ఈ యొక్క అర్చారూపం అని చెప్పి ఆ మందిరములో ఉండాలి అని మొట్టమొదటిగా శ్రీరంగ క్షేత్రంలో రంగనాథ స్వామిగా అవతరించారు. దాని తర్వాత ప్రతి చోట ప్రతిష్ఠ చేసి ఎన్నో దివ్య దేశాలు మనకు వచ్చాయి. ఇప్పుడు వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు గోవిందరాజస్వామి ఇక్కడ తిరుపతిలో. అలా ఉండి ఆ అర్చారూపం అంటారు. ఆ అర్చారూపం కూడా ఎంతో ముఖ్యమే. శ్రీవైకుంఠ లోకంలో ఎలా భగవంతుడో అటువంటిదే ఈ అర్చారూపం కూడా. అందుకే
చాలా శ్రద్ధగా భక్తితో ఆ అర్చారూపమే కదా అని కాకుండా ప్రతి ఒక్క పూజలు కైంకర్యాలు అలా చెయ్యాలి. ఆ అర్చారూపాన్ని యొక్క గొప్పతనాన్ని, భగవంతుని యొక్క శరణాగతి చేయాలి. నువ్వే నాకు దిక్కు అనే ఆ శరణాగతిని చెప్తూ ఆ భక్తిని అన్నిటినీ మనకు ఇక్కడ ఈ సారంగా ఈ యొక్క దివ్య ప్రబంధంలో కొండలనిప్పుడి ఆళ్వార్ అనుగ్రహిస్తున్నారు. ముఖ్యమైన మొదటి పాసురం చూస్తాం. మొదటి పాసురంలో నామం యొక్క తిరునామం, భగవంతుని యొక్క తిరునామం యొక్క గొప్ప. காவலில் புலனை வைத்து கலிதன்னை கடக்க பாய்ந்து நாவலிட்டு தருகின்றோம் நமந்தமர் தலைகள் மீதே மூவுலகுண்டமிழ்ந்த முதல்வா நின் நாமம் கற்று ఆవలి పుడమై కండాయ్ అరంగమానగరులాయే అని కావలిల్ పులనై వైత్ అని, పులన్గల్ అంటే ఈ ఇంద్రియాలు అంటారు. ఇంద్రియాలు మనకు ఈ చెవు, కళ్ళు, ఈ నోరు, ఇవన్నీ ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు భగవంతుడు మనకు ఎందుకు ఇచ్చారు అంటే, ఈ కళ్ళు ఎందుకంటే ఆ భక్తితో భగవంతుని దర్శించుకోవడానికి, ఈ చెవులు ఎందుకంటే భగవంతుని గురించో మంచి మంచి ఆచార్యుల గురించో భక్తుల గురించో వినడానికే, ఆధ్యాత్మికానికే. ఈ నోరు ఎందుకంటే భగవంతుని యొక్క విషయాన్ని చెప్పి భగవంతుని యొక్క నామాలను చెప్పడానికే. ఈ చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడా భగవంతుని యొక్క కైంకర్యానికే అని. కానీ ఆ ఇంద్రియాలను మనం అలా ఉపయోగిస్తున్నామా అంటే లేదు. ఏదేదో చూస్తున్నాం, ఏదేదో వింటున్నాం, ఆధ్యాత్మికమైన విషయాలు తక్కువైపోతుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే కావలిల్ పులనై వైత్, మొట్టమొదటిగా ఏం చేయాలంటే దీన్ని మనం కంట్రోల్ చేయాలి. భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్తున్నారు, ఎప్పుడూ భగవంతుడే అనుకోవాలంటే అర్జునుడు చెప్తున్నాడు, ఈ మనస్సు, ఇటువంటి ఇంద్రియాలు అనేది ఒక చోట ఉండదు. ఒక కోతిలాగా ఒకటి నుంచి ఒకటి. మనస్సు అనేది మనం ఎంతో కష్టపడి భగవంతుని మనసులో పెట్టుకోనా ఒక 5 నిమిషాలే అవుతుంది. దాని తర్వాత మనకి ఏదేదో ఆలోచనలు వచ్చేస్తుంది. కాబట్టి ఇది చాలా కష్టం కదా అంటే, దానికి భగవంతుడు ఏం చెప్తున్నా అంటే కష్టమే, కానీ మీరేం చేయాలంటే కొంచెం కొంచెంగా అభ్యాసం చేసి ఈ యొక్క 5 పులన్ని కొంచెం కొంచెంగా ఆ భగవంతుని మీద తోస్తే ఇవన్నీ కలుగుతుంది అని. కాబట్టి కావలిల్ పులనై వైత్, భగవంతుని యొక్క తిరునామ వైభవాన్ని చెప్తున్నారు. మూవులహుండమిండ ముదల్వా నిన్నామం కట్టు, ఈ లోకాన్ని సృష్టించిన ఈ జగత్పతి అయిన భగవంతుడు, దాని తర్వాత ఈ లోకాన్ని మనకు కాపాడి, దాని తర్వాత ఈ ప్రళయం, ఈ 3 చేసేది పరబ్రహ్మమైన భగవంతుడే, అతని యొక్క తిరునామ వైభవం. కాబట్టి మొట్టమొదటిగా ఇక్కడ మూడు వ్యాఖ్యానాన్ని స్వామి పెరియవాచాన్ పిళ్ళై ఇక్కడ మనకు అనుగ్రహిస్తున్నారు. వ్యాఖ్యానం అంటే ఈ పాసురాలకు అర్థం. మొదటిగా ఈ ఇంద్రియాలను మనం కంట్రోల్ చేయలేకపోయినా కూడా పర్లేదు, నామాలు, భగవంతుని యొక్క నామం గోవింద అని చెప్పండి. దాని తర్వాత ఆ నామమే ఏం అనుగ్రహం చేస్తుందంటే ఇక నుంచి మనం భక్తి చెయ్యాలి అని చెప్పి కొంచెం కొంచెంగా అభ్యాసంతో ఈ ఇంద్రియాలను మన కంట్రోల్కి మనం తీసుకురావచ్చు. కాబట్టి కావలిన్ పులనై వైత్, రెండోదంటే భగవంతుని యొక్క తిరునామం వల్ల ఇది కంట్రోల్ అవుతుందని ఇంద్రియాలు. మూడోది ఏంటంటే భగవంతుడే దాని తర్వాత మన తిరునామాన్ని చెప్పి ఆ ఇంద్రియాలను భగవంతుడే మనకు కంట్రోల్ చేసి అనుగ్రహించి ఆ భక్తిని, అద్భుతమైన భక్తిని భగవంతుడే అనుగ్రహిస్తారు ఎప్పుడు అని. నావలిట్టు ఇందు తరిహిండ్రోం అని, కలిదన్నై కడక్క పాయింట్, ఈ కలియుగంలో చాలా కఠినం కదా. ఈ ఇంద్రియాలను మొట్టమొదటిగా కంట్రోల్ చేసిన తర్వాత ఈ కలి ప్రభావాన్ని పాయింట్ అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి నేను గెలిచాను అని గర్వంగా రాజులంతా గెలిచినాక శబ్దం చేస్తారు కదా, జయఘోషం. అలాగా ఆళ్వారు చెప్తున్నారు అంత చేసి, ఎందుకంటే ఇటువంటి భగవంతుని యొక్క నామం వలన నమంతమర్ తలైహళ్ మీదే ఆ యొక్క జయఘోషం చేసి ఏం చేస్తున్నారంటే యముడున్నాడు కదా, ఆ యముడి యొక్క శిరస్సు మీదే నా కాళ్ళు పెడతాను, అటువంటి ధైర్యం నాకు వచ్చింది. ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా. యముడే కాదు, యముడికి ఉండే యముడితో వచ్చే వాళ్ళందరూ ఉంటారు కదా, యమపార్షకులు, వాళ్ళ మీద కూడా మా దగ్గర భయం లేదు అంటున్నారు. ఇది ఎందుకంటే యముడనే
యముడు అనేది ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రోల్ అది భగవంతుడు ఇచ్చారు. బ్రహ్మ అంటే సృష్టి చెయ్యాలి అని. యముడికి ఏంటంటే ప్రతి ఒక్కరి యొక్క పాపాలను ఆయన నోట్ చేసుకుంటూ ఉంటాడు. ఎవరెవరు ఏమేమి పాపం చేశారో మరణించిన తర్వాత వాళ్ళు నరకానికి వెళ్ళి ఆహా పాపాలకు వాళ్ళందరికీ దండన ఇస్తారు యముడు. అప్పుడు యముడికి మనం అందరం భయపడాలే కానీ తన యొక్క శిరస్సులోనే నేను కాళ్ళు పెడతాను అని ఆళ్వారు చెప్తున్నారంటే ఎందుకంటే ఆ భగవంతుని యొక్క తిరునామ వైభవం వాళ్ళను రక్షించి వాళ్ళ యొక్క పాపాన్ని మొత్తం తీసేస్తుంది కాబట్టి యముడి దగ్గర భయం లేదు అని. యముడికి యమధర్మరాజు అని పేరు. ధర్మరాజు ఎందుకంటే అతడు ఒక్కసారి కూడా చిన్న తప్పు కూడా చేయడు. ప్రతి ఒక్కరి యొక్క పాపాలను కరెక్ట్గా రాస్తారు. ఏది ఇక్కడ కరప్షన్ ఏం లేదు. అటువంటి యముడు చాలా భగవంతుని మీద భక్తి. ఎందుకంటే ఆయనకి ఆ యొక్క ఫలాన్ని భగవంతుని ఇలా చెయ్యాలని ఇచ్చాడు కాబట్టి అది చేస్తున్నాడు. కానీ భగవంతుని మీద భక్తి ఎక్కువ. ఎవరంటే వాళ్ళని వెళ్ళి పట్టుకోడు. భగవంతుడి యొక్క భక్తులని తెలిసినాక వాళ్ళని వదిలేస్తాడు. కాబట్టి యముడు ఏం చేస్తాడంటే భక్తి చేసి భగవంతునికి శరణాగతి చేసి మోక్షానికి వెళ్ళే వాళ్ళ ముందు యముడే తన యొక్క శిరస్సును ఉంచి వాళ్ళ యొక్క పాదాల మీద పడతారంట. అంటే ఆ కాలంలో చూస్తే మనం కావడి తీసుకొని వెళ్ళేటప్పుడు చాలామంది పడుకుంటారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క పాదాలను ఆ యొక్క శిరస్సులో పెట్టి వెళ్తారు అని, వాళ్ళ భక్తుల యొక్క చరణం మన శిరస్సులో పడాలి అని. కాబట్టి అటువంటి యమధర్మరాజు. కాబట్టి ఆళ్వారు ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆవలిప్పుడమై కండాయ్ అరంగమానగరులానే భగవంతుడి యొక్క తిరునామాన్ని చెప్పి 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 తన ముఖములో ఉండే సంతోషాన్ని చూసి ముందు రంగనాథ స్వామి ముందెళ్ళి చెప్తున్నాడంట నా ముఖాన్ని చూడు అని. ఆవలిప్పుడమై కండాయ్ నా యొక్క ముఖం ఎలా తేజస్సుగా ఉంది అంటే తిరునామం వల్ల. ఎవరన్నా ఏం చేస్తారంటే భగవంతుని నేను చూశానంటారు కానీ నన్ను నువ్వు చూడు అని చెప్పడానికి కారణం ఏంటంటే అటువంటి తేజస్సు ఆ యొక్క తిరునామం బలం ఆ తిరునామాన్నే ఇచ్చింది అని. ఒక తిరునామానికి నామం చెప్పడం అనేది చాలా గొప్ప. భాగవతంలో అద్భుతమైన ఒక చరిత్ర ఉంది. అక్కడ అజామిలన్ అనే ఒక ఆయన మొదటిగా చాలా భక్తుడిగానే ఉన్నాడు. కానీ తను భార్య వలన సరి అయిన మంచి ఇది లేకుండా దొంగతనం చేయడానికి స్టార్ట్ చేశారు. వాళ్ళు చాలా ప్రెషర్ పెట్టారు కాబట్టి చాలా దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత చంపడం స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరిని చంపి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని వెళ్ళి ఎన్నో పాపాలు చేశాడు అజామిలన్. అజామిలన్కి 7 కొడుకు. ఆ 7వ కొడుక్కి ఒక సందర్భంగా నారాయణ అనే పేరు పెట్టాడు. నారాయణ అనే పేరు ఎందుకు పెట్టాడో అర్థం కాలేదు. ఆ రోజు పెట్టేశాడు. దాని తర్వాత ఈయనకి వయసు అయ్యేసరికి ఒక్కొక్కరు పట్టించుకోలేదు. వాళ్ళ భార్య వాళ్ళని అవమానించి బయట పంపించేసింది. ఎన్నో పాపాలు చేశాడు. చివరికి తన ప్రాణం పోయే సమయం వయసు అయిపోయింది. ప్రాణం పోయే సమయంలో తనకు నీళ్లు కావాలంటే కూడా ఇచ్చేవాళ్ళు ఎవరు లేదు. ఎంతో దొంగతనం చేసిన దానివల్ల ఎవరు లోకంలో ఈ పక్కనుండే ప్రజలు కూడా వాడిని పట్టించుకోలేదు. కానీ తనకు చివరిగా గుర్తుకొచ్చింది ఏంటంటే ఆ 7వ కొడుకు ఆడుకుంటూ ఉంటే నారాయణ అని పిలిచాడంట. నారాయణ అని పిలిచిన వెంటనే తన ప్రాణం పోయినప్పుడు ఆ యమదూతలందరూ వచ్చేశారు. ఈయన పాపం చేశాడు కదా, ఇప్పుడు ఈయన్ని మనం నరకానికి తీసుకువెళ్ళాలి అని వచ్చేటప్పుడు అక్కడ చూస్తే వైకుంఠ పార్షదులు వైకుంఠంలో నుంచి కొంతమంది వచ్చారంట. వాళ్ళు వచ్చారంట వీడిని మీరు తీసుకోపోకూడదు అని. ఎన్నో పాపాలు చేశాడు కదా అని యమదూతలు వీడిని తీసుకువెళ్ళాలి కదా అంటున్నారు. కానీ వాళ్ళు చెప్పారంట చివరి క్షణంలో ప్రాణం పోయే సమయంలో నారాయణ అని చెప్పినందువల్ల ఇతనికి నరకం లేదు అని చెప్పేసరికి వాళ్ళందరూ యముడి దగ్గర వెళ్ళి ఇలా వచ్చారు వైకుంఠ పార్షదులు, ఆయన నారాయణ అన్నాడు కాబట్టి మేము ఎంత పోరాడినా మాకు వదులుకోకుండా మమ్మల్ని తోసేశారని చెప్పేసరికి యమధర్మరాజే తను వాళ్ళకు అభినందన చేసి మనం ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క భక్తుల దగ్గర భాగవతోత్తముల దగ్గర వెళ్ళి ఏమి చేయకూడదు. ఎవరొక్క భగవంతుని యొక్క తిరునామాలను సదా చెబుతూ ఉంటారో అటువంటి వాళ్ళను మనం వదిలేసేవాలి, మిగతా వాళ్ళ యొక్క పాపాలనే మనం చూడాలి అన్నాడు. కాబట్టి అటువంటి అద్భుతమైన అజామిల
ఎందుకంటే నామం చెప్పడం ఎందుకో అంటే భగవంతుని కొరచి ఆయన నారాయణ అని పిలవలేదు, భగవంతుని ధ్యానం చేసి నారాయణ అనలేదు, తన యొక్క కొడుకునే పిలిచాడు. కాబట్టే మన యొక్క కొడుకులు చిన్నపిల్లలకంతా భగవంతుని యొక్క పేరు పెట్టడం, ఎందుకంటే వాళ్ళను పిలిచే దానివల్లైనా మనం ఆ యొక్క భగవంతుని యొక్క నామాలను మనం చెప్తాం, ఆచార్యుల యొక్క నామాన్ని మనం చెప్తాము అనేది. అందుకే అందరికీ రామ కృష్ణ అనే ఇటువంటి అద్భుతమైన పేరును మనం ఇవ్వాలి. అది కాకుండా రామానుజాచార్యుల స్వామి ఒకసారి శ్రీరంగంలో ఆ దిశగా వచ్చేటప్పుడు అక్కడ చాలా ప్రసాదం ఇచ్చే చోట గొడవ జరుగుతూ ఉంది. ప్రసాదం ఇచ్చిన చోట గొడవ జరుగుతుందే అని అక్కడ చూస్తే ఒక ఆయన, అంటే వీళ్ళకి ఆ కాలంలో కైంకర్యం చేసే వాళ్ళకి ఇంత ప్రసాదం అని. అతను ఏమడుగుతున్నారంటే, నాకు ఇంత ప్రసాదం చాలదు, ఇంకా ఎక్కువ కావాలి అని. అప్పుడు భగవద్ రామానుజాచార్యులు, నువ్వు భక్తుడై ఉండి భగవంతునికి శరణాగతి చేసినావా అంటే చేసినానంటే, అటువంటి వాడు దీని గురించి ఈ గొడవ పడకుండా భగవంతుని యొక్క తిరునామాన్ని రోజు చెబుతూ ఉండు, ఆ యొక్క నామమే నిన్ను కాపాడుతుంది అని చెప్పాక కొన్ని రోజులయ్యింది, అక్కడ ఏం గొడవ లేదు. భగవద్ రామానుజాచార్యులు తన యొక్క అనుష్ఠానం కోసం కావేరీ దిశగా వెళ్ళేటప్పుడు అక్కడ ఈయన ఇల్లు పక్కన అక్కడ ఏంటి అని అడిగేటప్పుడు ఆయన దగ్గర వెళ్ళి అడిగారు, ఏమైంది? ఒక 3 నెలల తర్వాత ఆయన చూసి ఏమైంది అంటే, స్వామి మీరు చెప్పినట్టే నేను తిరునామాలను చెప్తూ ఉన్నాను, మీరు చెప్పినారు కాబట్టి ఆ భక్తితో ఆ భగవంతుని యొక్క తిరునామాలు చెప్తూ ఉన్నాను, మీ శిష్యులు ఎవరో రోజు వచ్చి నాకు ప్రసాదం ఇచ్చి వెళ్ళారు అని. భగవద్ రామానుజాచార్యకి అర్థం కాలేదు. ఆయన భగవంతుని నామం చెప్పన్నారు కానీ ఎవరిని పంపించి ప్రసాదం ఇవ్వని నేను చెప్పలేదే అని అక్కడ వచ్చి వాళ్ళ మఠంలో ఉండే వాళ్ళందరినీ అడిగి ఎవరు వెళ్ళి ప్రసాదం ఇచ్చారంటే ఎవరు మేము పోలేదు అని చెప్పారు. కానీ అతనికి అర్థమయ్యింది, ఆ ఆచార్యుల యొక్క చెప్పింది దాని అరే ఆ నామం ఎలా మమ్మల్ని కాపాడుతుంది అని ప్రశ్న వేయకుండా స్వామి రామానుజాచార్యులు చెప్పారని కాబట్టి తను ఆ భక్తితో ఆయన చెప్పినందువల్ల ఆ రంగనాథ స్వామియే ఒక బాలకుడిగా వచ్చి ఆ ప్రసాదాన్ని ఇచ్చాడని తెలుసుకున్నాం. కాబట్టి ఆ ఆచార్యుల యొక్క అనుగ్రహం అటువంటిది, భగవంతుని యొక్క తిరునామ వైభవం అనేది అటువంటిది. కాబట్టి ఇది ఎప్పుడూ చెప్తూ ఉండాలి అని. ఈ యొక్క ఆళ్వారికి ప్రతి ఒక్క ఆళ్వార్, నమ్మాళ్వార్ అంటే ఆయన ఎక్కువగా పరతత్వమైన శ్రీ వైకుంఠంలో ఉండే భగవంతుని గురించి ఎక్కువ మంగళాశాసనం చేశారు. తిరుమేషి ఆళ్వార్, మొదలాళ్వార్హల్ అంతర్యామి, వాళ్ళు యోగులు కాబట్టి భగవంతుడు మన లోపే హృదయంలోనే ఉన్నాడు. హిరణ్యకశిపు ప్రహ్లాదుని అడిగినప్పుడు మీ హరి ఎక్కడా అంటే, ఇందుగలడు అందులేడని సందేహంబవలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికిన అందందేగలడు అని. ఇందుగలడు అందులేడని, ఇక్కడ ఉన్నాడు అక్కడ లేదని కాదు, ప్రతి చోట భగవంతుడు ఉన్నాడు అనే అటువంటి భక్తితో చెప్పాడు. ఆ జ్ఞానం మనందరికీ రాదు, కానీ ఆళ్వార్ల యొక్క ముఖ్యంగా తిరుమషి ఆళ్వార్, మొదలాళ్వార్లు ఆ అంతర్యామి తన హృదయంలోనే ఉన్న ఆ భగవంతుని గురించి మంగళాశాసనం చేశారు. కులశేఖర ఆళ్వార్, పెరియాళ్వార్, ఆండాలంతా విభవావతారం, కృష్ణావతారాన్ని గురించి, రామావతారాన్ని గురించి అద్భుతంగా మంగళాశాసనం చేశారు. తిరుమంగై ఆళ్వార్ ఎక్కువగా అర్చావతారమే, అంటే గుడిలో ఉండే భగవంతుడే, రంగనాథ స్వామి, వెంకటేశ్వర స్వామి, అలా సేతు హిమాచలం ఆ ద్వారా ఉండే ప్రతి ఒక్క దివ్యదేశం 108 దివ్యదేశంలో ఎక్కువ దివ్యదేశం మంగళాశాసనం చేసింది తిరుమంగై ఆళ్వారే. ఒక్కొక్క చోటికి వెళ్ళి ఆ మందిరంలో భగవంతుని దర్శించి మంగళాశాసనం చేశాడు. ఆయన కన్నా కూడా గొప్ప ఎవరంటే ఇప్పుడు మనం చెప్పే తొండరడిప్పుడి ఆళ్వార్. ఆయన ఏంటంటే శ్రీరంగంలో ఉండే రంగనాథ స్వామి తప్ప వేరే మందిరానికి వెళ్ళలేదు. ఆ రంగనాథ స్వామిని ఒక్కసారి దర్శించిన వెంటనే ఆ యొక్క అద్భుతంలో ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహంతో అక్కడే ఉండిపోయి ఈ ఆయనకు వేరే ఎవరు ఉన్నారని కూడా తెలియదు, పక్క చోట ఇంకో మందిరం ఉందనే కూడా తెలియదు. పూర్తిగా తన పాసురాలు రంగనాథ స్వామియే. ఆయన రాముడని చెప్పినా కూడా, కృష్ణుడని చెప్పినా కూడా వాళ్ళను కూడా ఈ రంగనాథ స్వామిగా అనుకునే వేరే వేరే వాళ్ళు చెప్పలేదు. ఏ ఆళ్వారైనా కూడా ఎంతోమంది ఎన్నో దివ్య దేశాలను మంగళాశాసనం చేసినా కూడా ఈ తొండరడిప్పుడి ఆళ్వార్ రంగనాథ స్వామి ఒక్కరికే మంగళాశాసనం చేశారు. కాబట్టి
పెరియ పెరుమాళై అల్లదు వేరరియాదిరుప్పదోరాయిల్ ఇవర్ అని స్వామి పెరియవాచాన్ పిళ్ళ యొక్క వ్యాఖ్యానం. అంటే పెరియ పెరుమాళ్ అని పెద్ద పెరుమాళ్ అనేది రంగనాథ స్వామికే. ఆయనే దివ్యదేశములో మొట్టమొదటి దివ్యదేశం అవతరించి మనకు అనుగ్రహించాడు. కాబట్టి శ్రీ రంగనాథ స్వామి అతను తప్ప వేరే ఎవరు తెలియదు అని ఎవరన్నా ఉన్నారా అంటే అది ఈ తొండరడిపుడి ఆళ్వారు. అలాగే ఇప్పుడు యముడి యొక్క శిరస్సు మీదే కాలు పెట్టగలుగుతాం. భగవంతుని యొక్క తిరునామాన్ని చెప్తే మన యొక్క పాపం మొత్తం పోతుంది అని ఆళ్వారు చెప్పారు కదా. అదేంటంటే ఒకడు భగవంతుని భక్తి ఎప్పుడూ తిరునామాన్ని చెప్పాడు. చివరి కాలంలో మరణించిన తర్వాత నరకానికి వెళ్ళాడు. యముడి దగ్గర వెళ్ళాడు. నేనేం పాపం చేశాను, నన్ను ఎందుకు పెట్టుకొచ్చావు అంటే ఇది ఒక ఉదాహరణానికి అతను చెప్పాడంట, సరే నా పాపం అంతా రాశావు కదా, చిత్రగుప్తుడిని మొత్తం తీసుకురమ్మన్నాను. చిత్రగుప్తుడు పెద్ద పుస్తకం, ఒకటి పాపం అంటే ఒకడు చిన్న పుస్తకం కాదు కదా, ఇతని యొక్క పాపమే అంత పెద్ద పుస్తకం మొత్తం తీసుకొచ్చాడంట. తెరిచి చూస్తే ఏమీ లేదంట, మొత్తం ఖాళీగా ఉంది, పేపర్ మొత్తం ఖాళీగా ఉంది. ఏంది అని చూస్తే ఆ యొక్క చిత్రగుప్తుడు రాసిన ఒక్కొక్క పాపాన్ని మనం ఆ నామం చెప్పి ఒక్కొక్కటి పోతుందంట. ఆ యొక్క భగవంతుని నామం చెప్పాడు అనే ధైర్యం, అది ఉదాహరణానికి అలా చెప్తారు. కాబట్టి ఎంతోమంది యమం తర్పయామి చిత్రగుప్తం తర్పయామి என்று ஆராதியா நிற்க திருநாமத்தை அண்டை கொண்ட பலத்தாலே அவர் தலையிலே అడిగిండ్రోం అని స్వామి పెరియవాచాన్ పిళ్ళ వ్యాఖ్యానం. అంటే కొంతమంది యమం తర్పయామి చిత్రగుప్తం తర్పయామి అని వాళ్లకు భక్తి చేస్తున్నారు. ఎందుకంటే మన పాపాలను తగ్గించాలని వాళ్ళ దగ్గరే వెళ్ళి కోరుకుంటున్నారు. కానీ మనం తిరుమంత్ర బలం ఆ యమున్నే నియమించిన భగవంతుడు ఉండగా అతని యొక్క నామాన్ని చెప్పినందువల్ల మాకు ఆ భయం లేకుండా యముడి యొక్క శిరస్సులోనే మేము కాళ్ళు పెడతాం అన్నట్టుగా. అంటే యముడు చాలా మనం చెప్పినట్టు యమ ధర్మరాజు, ధర్మాన్నే అతని యొక్క ధర్మం మన పాపాలను రాయడమే కాబట్టి ఆ ధర్మాన్ని ఆయన చేస్తున్నాడు. కానీ ఆయన అద్భుతమైన ధర్మరాజు, చాలా భక్తులంటే తన శిరస్సును ఉంచుతాడంట, పాపం చేస్తే మనల్ని దండిస్తాడు అనేది అతని యొక్క ఇది. దాని తర్వాత మనం చెప్పినట్టు ఈ ఆళ్వార్ రంగనాథ స్వామికే ఎక్కువగా అనుభవంతో కైంకర్యం చేసినందువల్ల అద్భుతమైన పాసురం పచ్చమామలై బోల్మేని అవళవాయ్ చెంగణ్ అచ్చుదా అమరర్యేరే ஆயர்தம் கொழுந்தேயனும் இச்சுவை தவிரையான் போய் இந்திரலோகம் ஆளும் అచ్చువై పెరిదుం వేండేన్ అరంగమానగరులానే అనేది అద్భుతమైన పాసురాలు. పచ్చమామలై బోల్మేని అంటే భగవంతుని యొక్క అర్చా రూపం ఎలా ఉందంటే పచ్చగా ఒక కొండలాగా, కొండ ఎలా ఉంటుంది అంటే గంభీర్యంగా ఉంటుంది. మనము ట్రావెల్ చేసేటప్పుడు ఒక పెద్ద కొండలు చూస్తూ ఉంటే దాంట్లో ఉండే చెట్లంతా చూస్తూ ఉంటే మనం అలా చూస్తూనే ఉంటాం, వేరే పక్కకి తిరగం. ఆ కొండను అలా ఒక పక్క వచ్చేసరికి అది పక్కన ఉండేటట్టే ఉంటుంది, కానీ అది దూరంలోనే ఉంటుంది. గంభీరం, సముద్రం, కొండలు ఇవన్నీ గంభీరం. కాబట్టి అలా భగవంతుని యొక్క తిరిమేని అలా ఉందంట. పచ్చమామలై బోల్మేని తన యొక్క నోరు పవళవాయ్ కమల చెంగన్ పవళంలాగా అది రెడ్ కలర్లో అద్భుతంగా ఉంటుంది. ఆ భగవంతుడు ఎటువంటి వాడంటే అచ్యుతా, ఎవరొకరు శరణాగతి చేసినా భగవంతుని నమ్మి వచ్చిన వాళ్ళను విడవని వాడు, ఎప్పుడూ రక్షించేకునే అచ్యుత. అమరర్యేరే, దేవాది దేవుడు అంటే ఈ దేవతలందరూ మనం చూస్తున్నాం కదా, వరుణ భగవంతుడు, బ్రహ్మ, రుద్రులు, సూర్యుడు, వీళ్ళంతా భగవంతుడు శ్రీయపతి అయిన శ్రీమన్నారాయణుడు నిర్మించిన వాళ్ళే. అతను వీళ్ళనందరినీ సృష్టించి వాళ్ళ ద్వారా వాళ్ళకి కొన్ని పవర్స్, బలాన్ని ఇచ్చి ఈ యొక్క సృష్టిని చేస్తున్నాడు. ఎలా ఒక ప్రధానమంత్రి అంటే వాళ్ళ దగ్గర ఎంతోమంది మినిస్టర్స్ ఉంటారు కదా, హోమ్ మినిస్టర్స్, అలా అటువంటి వాళ్ళే ఈ దేవతలు. కానీ ఈ దేవతలకంతా అది దేవుడు ఎవరంటే శ్రీయపతి అయిన భగవంతుడు, శ్రీమన్నారాయణ. అటువంటి అమరర్యేరే. కానీ పరత్వం అంటే ఒక ప్రధానమంత్రిని నేరుగా వెళ్ళి మనం చూడగలుగుతామా అంటే చూడలేము, దానికి ఎంతో ప్రొసీజర్స్ ఉన్నాయి. కానీ ఇటువంటి దేవాతి దేవుడైనా కూడా ఆ యర్దం కొడుందేయను ఒక చిన్న బాలకుడుగా వచ్చి
యాదవ కులం దగ్గర వాళ్ళ ఆ బాలకులతో ఆ ఆవులను చూసుకుంటూ అతను ఆడుకునే ఆటలు చూస్తే ఆ యొక్క సౌలభ్యం ఎటువంటిది అని. ఎప్పుడు కూడా పరత్వం సౌలభ్యం రెండూ ఒకరి దగ్గర ఉండదు. పెద్ద ధనికుడో పెద్ద మినిస్టర్ అంటే వాళ్ళ దగ్గర అంత సులభంగా మనం వెళ్ళి మాట్లాడుకోలేము. వాళ్ళ పక్కనుండే వాళ్ళు మాట్లాడుకోగలుగుతారు. కానీ చాలా మిత్రుడు అందరితో సులభంగా ఉంటాడంటే అతనికి పెద్ద పరత్వం ఉండదు, పెద్ద పదవి ఉండదు, డబ్బు ఉండదు. కానీ ఈ రెండు, పదవి అంటే పరత్వం, ఇతనికన్నా పెద్ద దేవాది దేవుడు ఎవ్వరు. ప్రతి ఒక్కరిని సృష్టించి సకల సృష్టికి మూలకర్త అయిన భగవంతుడు కానీ అంత సులభంగా మనతో అవతారం చేసి ఒక్కొక్కరికి అనుగ్రహించడం చూస్తూ ఉంటే, ఆ బాలకులతో ఆడుకోవడం చూస్తూ ఉంటే ఇంకెవరికి దొరుకుతుంది. కాబట్టి ఆయర్థం కొడుందేయను ఇచ్చువైత్త విరయాన్ పోయి, ఇటువంటి అద్భుతమైన ఈ భగవంతుడు ఈ భూమిలో అవతరించి మనకు అనుగ్రహం చేసేటప్పుడు ఈ అనుభవాన్ని వదిలి ఇచ్చువైత్త విరయాన్ పోయి ఇందిరలోకం వాడు, ఇంద్రలోకంలో వెళ్ళి కూర్చొని అక్కడ ఇంద్ర పదవి, స్వర్గానికి ఇంద్ర పదవిగా ఉండడానికన్నా ఈ యొక్క భూమిలో ఉండి భగవంతునికి కైంకర్యం చేయడమే గొప్ప. దీన్ని నేను ఆచరిస్తాను, నాకు ఇదొద్దు. ఆ ఇంద్ర పదవి, ఆ ఇంద్రలోకము వద్దు, ఆ ఇంద్రుడైన పదవి కూడా నాకు వద్దు. ఈ భగవంతుని యొక్క ఈ భూమిలో ఉండి కైంకర్యం చేయడమే నాకు చాలు అనేది ఇక్కడ ఆళ్వారి యొక్క మంగళాశాసనం. వ్యాఖ్యానం చేసేటప్పుడు ఇందిరలోకం వాడు, ఇంద్రలోకం నాకొద్దు, భగవంతుని కైంకర్యమే కావాలి అని ఏ ఒక్క సామాన్యులైనా కూడా చెప్తారు భక్తి ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ ఆళ్వారు చెప్పే ఇందిరలోకం అనేదే వేరు. ఏంటంటే ఇంద్రన్ అంటే నరేంద్రన్ అంటే నరుడిలో రాజని, నరులకు అంటే మనుషులకి రాజు. మృగేంద్రన్ మృగానికంతా రాజు ఎవరు? సింహం. దేవేంద్రన్ అంటేనే దేవతలకు రాజు దేవేంద్రుడు, ఇంద్రుడు. కానీ ఇంద్రన్ అని చెప్తే ఇంద్రాదులకు ఇంద్రుడు, రాజులకు రాజు ఎవరంటే ఈ ఇంద్రాదులకే ఇంద్రుడైన భగవంతుడే శ్రీమన్నారాయణుడు, శ్రీ వైకుంఠలోకం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క ఆ వైకుంఠములో ఉండే శ్రీయపతి అయిన శ్రీమన్నారాయణుడి కన్నా కూడా ఈ భూమిలో ఇక్కడ ఆ భగవంతుడు అవతరించి రాముడిగానో కృష్ణుడిగానో రంగనాథ స్వామిగానో ఉండి మనకు ఈ కైంకర్యాన్ని ఇచ్చి అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఈ సౌలభ్యానికి ఇక్కడే ఉండి మేము కైంకర్యం చేస్తాం, కానీ ఆ వైకుంఠం కూడా వద్దు అనేదే ఆళ్వారి యొక్క మనోభావం అనేది పెద్ద వ్యాఖ్యాతాల యొక్క అనుభవం. దీని తర్వాత ఆళ్వారు చెప్తున్నారు, వేదనూల్ పిరాయం నూరు மணிசர்தாம் புகுவரேலும் ஆதியும் உறங்கிப்போகும் நின்றதில் பதனையாண்டு பேதை பாலகன்னதாகும் பிணிப்பசி மூப்பு துன்பம் ஆதலால் பிறவி வேண்டேன் అరంగమానగరులానే అని ఒక మనిషి యొక్క జీవితం వేదంలో చెప్పినప్పుడు శతమానం భవతి, ఒక 100 ఏళ్ళు ఒక మనిషి ఉంటాడు. అంటే ఈ కాలంలో 100 ఏళ్ళు కూడా కష్టం. కొంతమంది 35 ఏళ్ళలోనే హార్ట్ అటాక్ అంటున్నారు, బీపీ అంటున్నారు. అటువంటి వాతావరణాన్ని మనం చేసి పెట్టాం. కానీ మనం అనుకున్నా కూడా ఒక మనిషికి 100 ఏళ్ళు అనుకున్నా కూడా వేదనూల్ పిరాయం 100 మణిసర్దాం బహువరేలు పాదియం ఉరంగిప్పో, అందులో సగం తీసేవాళ్ళు, నిద్రలోనే పోతుంది. దాని తర్వాత 15 ఏళ్ళు మనం బాలకులుగా ఉండి ఆడుకుంటూనే ఉంటున్నాం. కాబట్టి 100 ఏళ్ళు 50 ఏళ్ళు నిద్రలో తీసేస్తే కూడా కొన్ని రోజులు చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఆడుకోవడంలో చదువుకోవడంలో మనకు సమయం పోతుంది. దాని తర్వాత ఏంటంటే ఉద్యోగం, పిణిప్పసి మూపు, ఉద్యోగాని కోసం డబ్బులు సంపాదించాలి, ద్రవ్యాన్ని సంపాదించాలి, పెళ్లి చేసుకోవాలని అలాగే సగం జీవితం పోతుంది. దాని తర్వాత అన్నీ మనం ఇల్లు కొన్నాము, అన్నీ సరిగ్గా వచ్చేసరికి కొంచెంగా వ్యాధులు వస్తుంది, వయసు అయిపోతుంది, పిణిమసి పుప్పుకని అలా కాలం వెళ్ళిపోతుంది. అప్పుడు ఏ కాలంలో భక్తి అనేది ఉంది? భక్తి చేయాలనే కాలమే లేదు కదా. ప్రతి ఒక్కటి ఈ జీవితంలో చూస్తే చిన్నప్పుడు ఆడుకోవడంలో వెళ్ళిపోతుంది, దాని తర్వాత ఉద్యోగం అలా వెళ్ళిపోతుంది, దాని తర్వాత చూస్తే ఎన్నో మనకే కష్టాలు వచ్చేస్తుంది. 60 ఏళ్లలో నేను వెళ్ళి బదరికాశ్రమంలో భగవంతుని దర్శించాలంటే అవుతుందా? ఆ సమయం కష్టం. కొండపైన వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శించాలంటే ఎంతో క్యూ.
అప్పుడు చిన్నప్పుడే వెళ్ళాల్సింది మనం వెళ్ళలేదు, కానీ ఆ సమయంలో 60 ఏళ్ల తర్వాత మనకు ఆ ఆశ వస్తే అప్పుడు కష్టంగా ఉంటుంది. మన యొక్క శరీరం మనకు ఆ బలాన్ని మనకి ఇవ్వట్లేదు, కాబట్టి ఇది కఠినంగా పోతుంది. కాబట్టి ఈ యొక్క జీవితం, ఈ పుణ్యపాపం వలన ఒక మనిషిగా, అంటే పాపం చేసేవాళ్ళు దాని అంటే ఎలా అంటే ఇప్పుడు మనం ఈ శరీరం అనేది ఒక షర్ట్ లాగా, బట్టల్లాగా. మనం వెళ్ళి మంచి ఒక బట్ట చినిగిపోతే మంచి డబ్బున్నోళ్ళు మంచిగా కొనుక్కుంటారు, పట్టు చీరలు, పట్టు వస్త్రాలు. డబ్బు లేని వాళ్ళు వాళ్ళకి తగినంత చిన్న చిన్న బట్టలు కొనుక్కుంటారు. ఈ యొక్క జీవితం కూడా అలాగే. మనకు ఎక్కువ పుణ్యం చేస్తే వచ్చే జన్మలో మంచిగా ఒక మనిషిగానో ఎలా పుడతాం. ఎక్కువ పాపం చేసి ఉంటే దానికి తగినట్టు ఏదో పురుగుగానో అడవిలోనో ఎట్లో ఉంటాం. కాబట్టి ఈ పుణ్యపాపం వల్లనే ఆ శరీరం మనకు వస్తుంది. అందులో కూడా మనిషి జన్మ తక్కడం చాలా కష్టం. దుర్లభం మానుషం జన్మ అని. అటువంటి ఈ మనిషి జన్మ, ఎందుకంటే ఇక్కడ మనకు చాలా ఆలోచించగలిగే, మృగంగా ఉండేటప్పుడు మనకి ఇటువంటి ధర్మాన్ని మనకు అర్థమవ్వదు. ఇక్కడ మనకు ధర్మం అంటే ఏం అని తెలుసు. ధర్మస్య హీనాహ పశుభిస్ సమానాహ అని. ధర్మం తెలియని వాడు ఏంటంటే ఈ మృగాలకు సమం అని. ఏంటంటే అది కూడా నిద్రపోతుంది, నేను నిద్రపోతాను, అది దానికి కూడా పిల్లలు వస్తుంది, మనకు పిల్లలు వస్తారంటే దానికి మనకు ఏం వ్యత్యాసం అంటే మనకు ఆ ధర్మాన్ని ఆచరించగలుగుతాము కాబట్టే. ఇంకొకరికి మంచి చేయాలనేదో ఆ విద్య అనేదో జ్ఞానస్య హీనః, జ్ఞానం అనేది మనకుంది. కాబట్టి ఈ యొక్క మనిషి జన్మలో అన్నా ఆధ్యాత్మికంగా ఉండాలి. ఆధ్యాత్మికంగా ఉండాలంటే ఈ యొక్క జన్మనే నాకొద్దు, ఈ భూమిలో నేను పుట్టనే కూడదు. ఏదన్నా ఒక లోకం ఉందా, అక్కడ వెళ్ళి శాశ్వతంగా భగవంతునికి కైంకర్యం చేస్తూ, అక్కడ వయసు అవ్వదు, ఈ శరీరం అనేది పాడు అవ్వదు, హాస్పిటల్కి వెళ్ళాలని అవసరం లేదు, అటువంటి లోకం ఉందా అంటే అది శ్రీ వైకుంఠ లోకం. ఆ వైకుంఠ లోకంలో భగవంతునికి నిత్యం కైంకర్యం చేస్తూ ఉండొచ్చు. మనకి ఎలా కావాలో అటువంటి అద్భుతమైన శరీరాలను మనం తీసుకోవచ్చు. మళ్ళా ఈ భూమికి రావాల్సిన అవసరం లేదు. అంటే ఆ యొక్క వైకుంఠానికి వెళ్ళడానికి ఏం మార్గం అంటే భగవంతునికి భక్తి యోగము, శరణాగతియో చెయ్యాలి. నువ్వే నాకు దిక్కు, మామేకం శరణం వ్రజ అని కృష్ణుడు అన్నాడు. కాబట్టి అతని యొక్క చరణంలో పడి నువ్వే నన్ను మోక్షానికి చేర్చుకోవాలి అని శరణాగతి చెయ్యాలి. కాబట్టి ఇక్కడ ఆళ్వారు ఏమంటున్నారంటే ఈ లోకం అనేది కష్టం. మనిషిగా పుట్టినా కూడా వచ్చే జన్మలో కూడా ఒకవేళ మనం అనుకుంటాం ఇప్పుడు మంచిగా ఉన్నాం, మనిషిగా ఉన్నాం, మంచి ధనికులుగా ఉన్నాం, మంచి తండ్రిదండ్రులకు మనం ఇక్కడ పుట్టాము అని అనుకున్నా కూడా వచ్చే జన్మలో ఇలాగే ఉంటామని ఏంటి నిశ్చయం? ఈ జన్మలో మనం చేసిన పాపాల వల్ల ఎలా అన్నా అయిపోవచ్చు. కాబట్టి కష్టం. అందుకని ఇంకో జన్మే నాకు వద్దంటున్నారు. పోయిన పాసురములో నాకు వైకుంఠం కూడా వద్దు, శ్రీరంగం చాలు అన్నాడు. ఈ పాసురంలో ఈ యొక్క పిరవినే నాకొద్దు, మోక్షమే, ఈ దాంట్లో పుట్టకూడదు అంటున్నారు. అంటే ఆళ్వారికి ఏం కావాలి? పిల్లల్లాగా ఏడుస్తున్నారు, ఇది కావాలా అది కావాలా అంటే. రెండింటికి ఏడిస్తే మనం భగవంతుడు ఏమి ఇస్తారు? భగవంతుని దగ్గర ఉండేది నిత్య విభూతి, లీలా విభూతి. నిత్య విభూతి అంటే శ్రీవైకుంఠ లోకం శాశ్వతంగా ఉంటుంది. లీలా విభూతి అంటే ఈ లోకం, ఇక్కడే వచ్చి భగవంతుడు అవతరించి లీలలు చేస్తున్నారు, కానీ ఇది శాశ్వతం కాదు. ఎందుకంటే మనం మరణిస్తాం, దాని తర్వాత కొన్ని రోజులు, దాని తర్వాత మళ్ళా సృష్టి జరుగుతుంది, మళ్ళా సృష్టి స్థితి లయం అని మారుతూ ఉంటుంది. కాబట్టి ఇది శాశ్వతం కావాలి. కాబట్టి ఈ రెండు విభూతిలో నీకేం కావాలంటే ఆ పాసురంలో ఒకలాగా ఈ పాసురంలో ఒకలాగా చెప్తే ఏంటంటే అచ్చువై తవిర యాంపోయి ఇందిరలోకం వాడు, అక్కడ వైకుంఠం వద్దన్నారు. ఇక్కడ భూలోకంలో పిరవి వద్దంటే నీకేం కావాలి అంటే విభూతి ద్వయం ఎండ్రో ఉళ్ళదు ఎన. విభూతి ద్వయం రెండే, నిత్య విభూతియా లీలా విభూతియా అంటే దానికి ఆళ్వార్ సమాధానం పెరియవాచాన్ పిళ్ళ వ్యాఖ్యానంలో స్వామి విభూతి ద్వయత్తుక్కం పురంభాన తృతీయ విభూతియాన శ్రీరంగం అని. విభూతి ద్వయం, నిత్య విభూతి, లీలా విభూతి కన్నా ఆ శ్రీరంగ క్షేత్రములో ఉండే ఒక కైంకర్యం అనేది నాకు కావాలి అనేది. అది ఆ మోక్షం అన్నా కూడా శ్రీరంగంలోనే ఉండి కైంకర్యం చెయ్యాలి. ఈ సంసార కష్టాలు అక్కడ ఉండకుండా ఉండేటట్టు ఉండే అటువంటి అద్భుతమైన అనుభవాన్ని నాకు ఇవ్వాలి అనేది ఆళ్వారి యొక్క అద్భుతమైన మంగళాశాసనం. దాని తర్వాత ఇంకో పాసురం భగవంతుని యొక్క తిరునామ వైభవాన్ని బట్టి. మెయ్తవల్ వినయుల్ నిండ్ర மூன்றெழுத்துடைய பேரால் கத்திரபந்து அன்றே பராங்கதி கண்டு கொண்டான் இத்தனை அடியார் கண்பார்க்கு இறங்கும் நம்மரங்கனாய் பித்தனை பெற்று மந்தோ பிறவியுள் பிணங்குமாறே. மொய்த்த வல்வினையுள் நின்ற மூன்றெழுத்துடைய பேரால்,
కత్తిరబంధు అనేది క్షత్రబంధు అని ఒకటి పేరు. అందుకంటే వాడి పేరు చెప్పడమే తప్పంట. అతను క్షత్రియ కులంలో అవతరించాడు, క్షత్రబంధు అని పేరు. ఎందుకంటే ఆ క్షత్రియ వంశంలో చేయగలిసిన ధర్మాన్ని ఏది చేయలేదు. రాజ్య పరిపాలన చేసి ప్రజలకు మంచి రాజ్యాన్ని ఇవ్వాలి, కానీ అతడు చేయట్లేదు. ఎన్నో పాపాలు చేస్తున్నారు, చాలామందిని చంపాడు. కాబట్టి అతనికి పేరు కూడా చెప్పలేదు. ఒక పేరు క్షత్రబంధు అని ఒకడు. అతను ప్రతి ఒక్కరిని చాలా కఠినంగా చేసి ప్రతి ఒక్కరిని చంపడం, చివరికి అతన్ని ఎవ్వరూ పట్టించుకోకుండా తరిమేశారు, ఇంటి నుంచి తరిమేశారు. తను అడవికి వెళ్ళాడు. చాలా కష్టమైంది. ఇన్ని రోజులు మనం ప్రతి ఒక్కరు మన దగ్గర భయంగా ఉన్నాడు, కానీ చివరి సమయం అంటే వయసు అయ్యే సమయం ఎవరు నాకు భయపడలేదు, ఒక్కరు కూడా నాకు హెల్ప్ చేయట్లేదే ఏంది అని ఈ యొక్క అడవిలో వెళ్ళేటప్పుడు అక్కడ ఒక ఋషి, ఆ ఋషి తపస్సు చేస్తూ ఉంటే ఆ ఋషి యొక్క అప్పుడు ఏదో అయ్యింది, ఈయన చూస్తే మంచి తేజస్సుగా ఉన్నాడు, ఈయన దగ్గర వెళ్ళి మనం ఏదన్నా అడుగుతాం అని ఆయన్ని నమస్కరించి, స్వామి ఇలా ఎన్నో పాపాలు చేశాను, ఇప్పుడు చివరికి నాకు ఎవరూ లేరు, నేనేం చేయాలి అని. సరే నీతో ఇప్పుడు ఎవరు ఉన్నారు? అతనికి వెళ్ళి ఈ భగవద్గీతలాగా పురాణాలంతా చెప్తే తెలియదు, ఏమీ అర్థం అవ్వదు. సరే ఇన్ని పాపాలు చేసినందుకు ఇటువంటి కర్మాలు చెయ్యి, ఎల్లు ఇవి చెయ్యి, ఆ హోమం చేయి అని చెప్తే వాడికి అర్థం కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాడికి మంచి విషయాలే తెలియని వాడు. ఆవిడ అడిగాడంటే నీతో ఇప్పుడు ఎవరున్నారు? నా దగ్గర ఒక ఆవు ఉంది, ఆ ఆవుని చూసుకునేవాడు ఒకడున్నాడు, ఆయన పేరేమి అండి? గోవింద అన్నాడండి. ఇంక నుంచి వాడిని ఎప్పుడు నువ్వు పిలుస్తూ ఉండు, అది చాలు అన్నాడు. ఎందుకంటే భగవంతుని యొక్క నామాన్ని చెప్పని చెప్పినా కూడా వాడికి అర్థం కాదు. సరే వాడి పేరు నువ్వు ఎప్పుడు చెప్తూ ఉన్నాడు. అప్పటి నుంచి వాడు గోవింద రా, గోవింద గోవింద ఏం చేస్తున్నావు, ఆవుకు ఇది చేసావా, అది చేసావా, పాలు పిండావా అని అడిగి గోవింద గోవింద అనేసరికి ఆ భగవంతుని యొక్క తిరునామాన్ని చెప్పి 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 భగవంతుడు అనుగ్రహం చేసి చివరికి ఆయన భక్తి చేసి పరాంగతి కండుకొండాను అని ఆ మోక్షాన్ని పొందాడంట, భగవంతుని యొక్క తిరునామాన్ని చెప్పినందువలన. కాబట్టి అటువంటి దుర్మార్గుడైన క్షత్రబంధువే ఆ నామాన్ని చెప్పి భగవంతుని చేరుకోగా, ఇక్కడ ఇంకా ఈ యొక్క సంసార సాగరంలో సృష్టి స్థితిలో పునరపి జననం పునరపి మరణం అని ఇంకా మనం ఇక్కడ ఉంటున్నామే, ఈ పిడిమారే అని ఇంకా ఈ స్థితి ఇలాగే ఉండి పునరపి జననం పునరపి మరణం అనే ఈ చక్రంలో మనం ఉంటున్నామే. ఆ భగవంతుని యొక్క నామాలను చెప్పి క్షత్రబంధువులాగా మంచి మోక్షాన్ని మనం కూడా పొందాలి అనేది ఇక్కడ ఆళ్వారి యొక్క మంగళాశాసనం. శ్రీరంగ క్షేత్రాన్ని గురించి చెప్తున్నారు. అద్భుతమైన క్షేత్రం. వంటినుం మురలుం సోలై మయిలినుం ఆళుం సోలై కొండల్ మీదణவும் సోలై కుయిలినం కూவும் సోలై அண்டர்ஹோன் அமரும் சோலை அணிதிருவரங்கம் என்ன మిడర్పాయిందున్నుం సోట్రై విలక్కి నాయ్కిడుమి నీరే అనేది అద్భుతమైన పాసురం. ఆ శ్రీరంగ క్షేత్రం మనం చూసాం. కావేరీ విరజాసేయం వైకుంఠం రంగమందిరం సవాసుదేవో రంగేశః ప్రత్యక్షం పరమం పదం అని. కావేరీ విరజ, కావేరీ నది విరజా నదికి సమానమంట. విరజా నది ఏంటంటే శ్రీ వైకుంఠలోకానికి మన ఈ యొక్క సృష్టికి మధ్యలో ఉంది. ఆ విరజా నదిని దాటే మనం శ్రీ వైకుంఠలోకానికి వెళ్ళగలుగుతాం. అటువంటి అద్భుతమైన నది దానికి సమం. వైకుంఠం రంగమందిరం, ఆ యొక్క శ్రీరంగంలో ఉండే రంగనాథ క్షేత్రం వైకుంఠం సమం, దానికి ఇది సమం. సవాసుదేవో రంగేశః, ఈ రంగనాథుడు ఆ వాసుదేవుడు సమం, ఒకటే. కాబట్టి ప్రత్యక్షం పరమం పదం, ప్రత్యక్షంగా మనం వెళ్ళి వైకుంఠాన్ని దర్శనం చేసుకోలేము కదా, దానికి మోక్షం పొందితేనే మనం వెళ్ళగలుగుతాం. కానీ ప్రత్యక్షంగా మనం ఆ యొక్క వైకుంఠనాథుని చూడాలంటే శ్రీరంగంలోనే మనం చూసుకోవచ్చు అని లైవ్ టెలికాస్ట్. ఎక్కడో అమెరికాలో జరిగేది మనం లైవ్గా ఇక్కడ ఎలా చూస్తున్నామో అలా ఎక్కడో వైకుంఠంలో ఉండే ఆ ఉత్సవాలు, అక్కడ ఆ భగవంతుడు ఆ అనుభవాన్ని మనం పొందాలంటే ఈ శ్రీరంగం చాలు అని. అటువంటి అద్భుతమైన దివ్యదేశం ఆ శ్రీరంగం. ఆ చుట్టూ ఉండే కావేరీ నదిని వల్ల చుట్టూ ఎక్కడ చూసినా పచ్చ పచ్చగా అద్భుతమైన ఆ వృక్షాలు, వనాలు, నందవనాలు. అక్కడ వండినుం మురలుం సోలై, ఆ తేనెటీగలు, అది గ్రీంకారం చేస్తుంది. అది ఎలా వినపడుతుంది? గ్రింగ్ రింగ్ 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 అంటుంది కదా, దాన్ని వినపడితే ఆళ్వారికి ఎలా ఉందంటే రంగా 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 అంటుందంట. అటువంటి అద్భుతమైన ఆ శబ్దాలు,
పొద్దునే ముయిలినం మాలుం సోలై, చిన్న చిన్న ఆ జీవరాశులు ఆ పక్షులంతా చూసి కుయిలినం పూంకోలై అని పొద్దునే ఆ యొక్క నెమలులు ఆ యొక్క మృగాలన్నీ అక్కడ వచ్చే అటువంటి అద్భుతమైన ఆ శ్రీరంగ క్షేత్రం దానికన్నా గొప్ప ఏంటంటే అండర్హోన్ అమరుం సోలై అని అటువంటి దేవాది దేవుడైన ఆ రంగనాథుడు వచ్చి ఆ యొక్క చోట ఒక్కొక్క మండపపుడి చేసి అక్కడ ఉంటాడు కదా, ఆ రంగనాథుడు కూర్చునే అటువంటి అద్భుతమైన ఈ సోలై అనేది పెద్ద పెద్ద అద్భుతమైనది అని తిరువరంగమైన అటువంటి అద్భుతమైన తిరువరంగ క్షేత్రంలో రంగనాథ స్వామి మనకని మొట్టమొదటిగా అర్చావతారములో అవతరించి మనకు అనుగ్రహించు ఉండగా, అటువంటి రంగనాథ స్వామికి మనం రోజు భోజనం చేసేటప్పుడు భగవంతునికి అర్పించి దాని తర్వాత మనం అది ప్రసాదంగా స్వీకరించాలి. మన ఇంట్లో ఉండే భగవంతుడికే కూడా మనం చేసిన ఆ ఎటువంటి భోజనం అన్నా ఒక్కసారి భగవంతుడికి అర్పించుకోకుండా మనం అది తీసుకుంటే అది అన్నం, అది భగవంతునికి అర్పిస్తే అది ప్రసాదంగా తీసుకోవడమే మనకు మంచిది. ఇక్కడ ఆళ్వారు ఏం చెప్తున్నారంటే ఆ భగవంతునికి అర్పించుకోకుండా తినే ఏ ఒక్క భోజనం అన్నా దానికి బదులు మీరు తినకుండా ఒక కుక్కకు పెట్టేవచ్చు, అది వేస్ట్, ప్రసాదమే మనకు తినాలి, అటువంటి భక్తి మనకు కావాలి అనేది ఆళ్వారి యొక్క ఈ పాసురం. ఆ రంగనాథ స్వామి ఎక్కడ ఉన్నారంటే ఆయన భుజంగ శయనం అనే శయన కోలంలో ఉన్నాడు, అంటే పడుకొని ఉంటాడు. మన వెంకటేశ్వర స్వామి నిలుచుని మనకు ఒక్కొక్క భగవంతుడు ఒక్కొక్కలాగా. ఆ యొక్క భగవంతుని గురించి చెప్పేటప్పుడు కుడి దిశై ముడియై వైత్ குணதிசை பாதம் நீட்டி வடதிசை பின்பு காட்டி தென்திசை இலங்கை நோக்கி கடல் நிறக்கடவுளெந்தை அரவணை துயிலுமா கண்டு உடலெனக் குருகுமாலோ என் செய்கேன் உலகத்தீரே అని కుడి దిశై ముడియై వైత్ తన యొక్క శిరస్సు ఎక్కడ పెట్టుకున్నాడంటే వెస్ట్ సైడ్, అక్కడ కుడి దిశై పాదం నీటి ఈస్ట్ తూర్పు కాడ తన యొక్క పాదాలు పెట్టుకున్నాడు. వడ దిశై పిన్బు కాట్టి ఆ నార్త్ సైడ్ అక్కడ ఉత్తర దిశగా తన యొక్క వెనకాల భాగం చూస్తూ, ఎటుపక్క చూస్తున్నారంటే దక్షిణ భాగం వైపు చూస్తూ భగవంతుడు ఉన్నాడు. ఏ దివ్యదేశంలో అన్నా ఏ మందిరంలో అన్నా ఎటుపక్క ఉంటుంది, తూర్పు పక్కనే ఉంటుంది. దక్షిణ ద్వారా మనం ఏ పూజలు కూడా మనం చెయ్యం, కానీ ఆ దక్షిణ ద్వారం ద్వారా చూస్తూ ఉన్నాడంటే ఎందుకు అంటే ఈ రంగనాథ స్వామి ఎవరంటే సాక్షాత్ రాముడు శ్రీరామచంద్రుడి యొక్క సూర్యవంశుని యొక్క కుల దైవం ఈయన. ఈ రంగనాథుడు ఎక్కడంటే బ్రహ్మ మొట్టమొదటిగా తిరుప్పార్కడంలో దేవతలందరూ ప్రార్థిస్తే అతను అర్చారూపంగా ప్రణవాకార విమానం ద్వారా వాళ్లకు అవతరించి అనుగ్రహం చేశారు. బ్రహ్మలోకంలో చాలా రోజులు ఉన్నారు. దాని తర్వాత అయోధ్య నగర నిర్మాణం తరువాత మను అనే ఒక రాజు, మను అంటాం కదా, మను వైవస్వత మన్వంతరే అని చాలా 11 మనుక్కలు ఉన్నారు. దాంట్లో ఒక ఆయన మను బ్రహ్మలోకానికి వెళ్ళి ఈ భగవంతుని దర్శించి ఇటువంటి భగవంతుడు మన భూమిలో ఉంటే చాలామంది మనం దర్శనం చేసుకోవచ్చని మొట్టమొదటిగా బ్రహ్మ దగ్గర వేడుకొని ఆ స్వామిని అయోధ్య నగరానికి తీసుకొస్తున్నారు. అప్పటి నుంచి ఆ ఇక్ష్వాకు కులధనం, ఆ ఇక్ష్వాకు రాజులకు ఆ రంగనాథ స్వామియే కులధనంగా ఉన్నాడు. సాక్షాత్ శ్రీ రామచంద్రులే ఆయనకి ఎన్నో పూజలు చేశారు. రాముడికి ముందు కాబట్టి అతను అక్కడి నుంచి రాముడే విభీషణుడికిచ్చి శ్రీరంగ క్షేత్రానికి వచ్చి ఆయన ఉన్నాడు. కాబట్టి విభీషణుడికి కొంచెం కష్టమైంది. మనకిచ్చాడు కదా భగవంతుడు, కానీ శ్రీరంగంలో వదిలేసి మనం ఎలా మళ్ళా శ్రీలంకకి వెళ్తామంటే భగవంతుడు చెప్పాడంట, నువ్వు రాక్షసుడు కాబట్టి నువ్వు రాత్రి ఇక్కడికి వచ్చి నన్ను దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి దక్షిణ దిశగా, అంటే లంక మనకు దక్షిణ దిశలో ఉంది కాబట్టి లంక దక్షిణ దిశగా నేను ఎప్పుడు నిన్ను ఎదురు చూస్తూ ఉంటాను, రోజు రాత్రి వచ్చి నువ్వు పూజ చెయ్యాలి అని. కాబట్టి ఈరోజు కూడా ఐతిహ్యం ఏంటంటే తలుపు మూసే ముందు భగవంతుడికి తీర్థం పాత్రలో పెట్టేసే వెళ్తారు. అంటే పొద్దున ఆ విభీషణుడు అక్కడ పూజ చేసి ఉంటారని పొద్దున ఆ తీర్థాన్ని అందరికీ ఇస్తారు. విభీషణుడు పూజ చేసిన తీర్థం అనేది ఐతిహ్యం. అటువంటి రంగనాథ స్వామి తన యొక్క భక్తుని కొరకు దక్షిణ దిశగా మనం ఉండి అందరికీ అనుగ్రహం చేస్తున్నారు. అటువంటి ఈ రంగనాథ స్వామికే ఆళ్వారు ఎప్పుడూ రంగనాథ స్వామి గురించే అద్భుతమైన వైభవాన్ని చెప్తూ పురాణంలో చెప్పిన అంత భగవంతుడు కూడా ఈ రంగనాథ స్వామియే అని ఒక్కొక్క మంగళాశాసనం చేసి
ఆళ్వార్ మనకు అనుగ్రహించారు. ఈరోజు తొండరెడ్డిప్పుడి ఆళ్వార్, ఎల్లుండి వచ్చే ఆ తిరునక్షత్రం కొరకు మనకు అద్భుతంగా ఆ ఆళ్వారి యొక్క వైభవాన్ని, ఆళ్వార్ మంగళాశాసనం చేసిన ఆ రంగనాథ స్వామి గురించి మనమందరం చూశాం. ఈరోజు ఆ భక్తితో, ఆళ్వారుకున్న భక్తి మనందరికీ ఉండాలని ఆళ్వారిని ప్రార్థిస్తూ ఈ యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణసారిణే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. कवितार्किकसिंहाय कल्याणगुणशालिने श्रीमते वेङ्कटेशाय वेदान्तगुरवे नमः.